కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సనక భాస్కర్రావుకు చెందిన పూరిల్లో అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమవగా బాధిత కుటుంబాన్ని మంగళవారం నాడు కోడూరు మండల జనసేన పార్టీ నేతలు పరామర్శించారు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక తహసీల్దార్ టి శ్రీను నాయక్ కలుసుకుని సంఘటన వివరాలు తెలియచేయగా వెంటనే సంబంధిత విఆర్ఓని సంఘటన ప్రాంతానికి తహసీల్దార్ పంపించారు. మండల జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య, నీటి సంఘాల మాజీ అధ్యక్షులు పూతబోయిన సీతారత్న, సాయిబాబు, బీజేపీ ఆర్డీఏ కృష్ణా జిల్లా కార్యదర్శి కొండవీటి రామకృష్ణ, మాజీ డీసీ వైస్ చైర్మన్ కాగిత రామారావు పాల్గొన్నారు. ఆంధ్రపుర గ్రామం రోడ్డు పక్కన పూరిళ్ళు ప్లస్ వాటర్లు, దాని పక్కన ఆంజనేయ స్వామి గుడి ముందు అయితే మధ్యాహ్నం ఒక శవం తీసుకెళ్తా వాళ్ళు అవాయిసవాయిలు కాల్చడం మూలంగా అందులో ఒకటి వచ్చి మా ఇంటి మీద పూరి ఇంటి మీద పడి అది కాలుకుంటా ఇదైంది. లోపు మాకు ఫోన్ చేశారు వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు. మేము వేరే చోట ఎక్కడో ఉన్నాం, అక్కడి నుంచి వస్తా ఫైర్ యాక్సిడెంట్కి ఫోన్ చేస్తే అక్కడేమో వాళ్ళు కలవలేదు. ఈ లోపు వచ్చాము. చుట్టుపక్కల గ్రామస్తులు మేము వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి దాన్ని ఆర్పేశారు. తీరా వచ్చేసరికి ఇట్లా జరిగినాక కనీసం 70-80 వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. మరి